అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వర్డ్ పొలిటికల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో మన స్టూడియోలో ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. మీకు వీటీవీ ప్రేక్షకులందరికీ. సో సార్, ఆరోగ్యశ్రీ పైన పరిమితిని పెంచారు, అలాగే దీంతో పాటు బీమా కూడా 5 లక్షల వరకు చేశారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మధ్యతరగతి వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుందో వివరిస్తారా? మొన్న బడ్జెట్ టైంలో ఇంతకుముందు చాలామంది సజెషన్స్ చేస్తూ కంప్లైంట్స్, ఎందుకంటే మీకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షలే ఉండేది. అది పరిమితి సరిపోయేది కాదు, ఇబ్బంది పడేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు రకరకాల అప్పులు చేయడం, ఇబ్బంది పడడం, లేదంటే ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం పరుగులు తీయడం ఇబ్బందులు పడేది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు, మన బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం, దాన్ని పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు. ఇది పేద వర్గాలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామందికి, లక్షల మందికి ఇది చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా హాస్పిటల్లో ఈ అప్పుల బాధలు, ఇబ్బందులు పడకుండా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటు ఈ బీమా పథకాన్ని కూడా అమలు చేశారు. సిపెక్ సర్వే ద్వారా ఈ అట్టడుగు వర్గాలు ఎవరైతే గుర్తించారో దాదాపు 1,15,00,000 కుటుంబాలు టార్గెట్ పెట్టుకొని వాళ్ళకి బీమా సౌకర్యం కూడా కల్పించాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఇది మన భారతదేశంలో ఇప్పటిదాకా ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అద్భుతంగా ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆలోచన. దీన్ని అమలు చేస్తే అటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీకు 10 లక్షలు అందుబాటులో ఉంటాయి, ఈ మీకు బీమా సౌకర్యం కూడా ఉంటుంది. ఇవన్నీ ముందు అనేక ఈ పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ముస్లిం మైనారిటీ సోదరుల కోసం, అందరి కోసం ప్రతిదీ ఆలోచిస్తూ ఎక్కడెక్కడ మంచి పనులు ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం కాబట్టి మీరందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. సో సార్, అయితే ప్రతిపక్షాలు ఈ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాయి. ఆరోగ్యశ్రీ బకాయిలే చెల్లించలేదు, మరి పరిమితి కూడా పెంచుతున్నారు, సో ఇది ఎట్లాగా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి చాలా విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? ప్రతిపక్షాలు పనికిమాలిన మాటలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాయి. ఏ మంచి పని చేసినా మాకు ఎలాగ మంచి పేరు వస్తుందో దాన్ని రానికుండా చేయాలనే ఆలోచన తప్పితే వాళ్ళకు కూడా తెలుసు, లోపల మాట్లాడుతూనే ఉంటారు. అరే మేము చేయలేకపోయాం, వీళ్ళు వచ్చేసారు, వీళ్ళ క్రెడిట్ అంతా పోతుందని ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. పక్కన చిట్చాట్లు మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే ఈ మేకపోతు గాంభీర్యం అందరికీ ఈ మీడియాలో వెళ్ళి ఏదో మేము ఉన్నాం అనిపించుకోవాలి కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటారు. ఆల్రెడీ ఇంతకుముందు మీరు పెట్టిన బకాయిలే మేము చెల్లించాము కొంత, ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు చెల్లిస్తున్నాం. మేము దాన్ని ఎక్కడ ఆపలేదు, ఆ బకాయిలు చెల్లిస్తూ మళ్ళీ కొత్తగా కూడా దీన్ని 5 లక్షల నుంచి 10 లక్షలు చేసాం. కాబట్టి మీరు చేసిన ఈ అప్పులు, ఈ ఇబ్బందులు కంటే మేము చాలా నయంగా మేనేజ్ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇంకా కూడా మంచి పథకాలు, మంచి కార్యక్రమాలను మేము తీసుకుని ముందుకెళ్తాం. ధన్యవాదాలు సార్, చక్కగా వివరించారు. నమస్కారం అండి. చూశారు కదా, ఈ ఆరోగ్యశ్రీ పెంపుపై దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.